ఫోన్ ట్యాపింగ్ సమస్య అనేది రాజకీయంగా చాలా కలకలం సృష్టించినటువంటి అంశం. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఈ సమస్యని ఎలా ఎదుర్కొంటారనేది ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. ఒక విశ్లేషణ చూద్దాం. ఆయన రాజకీయ వ్యూహాన్ని ఒక 4 అంశాల ద్వారా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే మొదటగా మనం చూడాల్సింది సమస్యను అర్థం చేసుకోవడం. ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టవిరుద్ధమైనటువంటి చర్య, అలాగే వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణ. ఈ సమస్య రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. రేవంత్ రెడ్డి ఆరోపణలను ఎదుర్కొనే ముందు దాని తీవ్రతను పూర్తిగా గ్రహించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన రాజకీయ వ్యూహం ఎలా ఉంటుంది? ఈ సమస్యను పరిష్కరించడానికి రేవంత్ రెడ్డి పబ్లిక్గా మాట్లాడటం అవసరం అయి ఉండొచ్చు. ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టంగా తిరస్కరించవచ్చు, లేదా ఈ విషయంపై నిష్పక్షపాతమైనటువంటి విచారణ కోసం పిలుపునిచ్చి పారదర్శకతను చాటొచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా ఆయన తన రాజకీయ చిత్రణను కాపాడుకోవడానికి కూడా ప్రయత్నించేటువంటి అవకాశం ఉంటుంది. సరే, పబ్లిక్ అవగాహన ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి? ప్రజలు ఈ సమస్యను ఎలా అవగాహన చేసుకుంటారనేది రేవంత్ రెడ్డి రాజకీయ స్థితిగతులపై ప్రభావం చూపించేటువంటి ఛాన్స్ ఉంది. ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆయన ఈ విషయంలో వచ్చే వార్తలను, అలాగే చర్చలను జాగ్రత్తగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సరైన సమయంలో సరైన సమాధానాలు ఇవ్వడం ద్వారా ఆయన తన విశ్వసనీయతను కూడా నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. చట్టపరమైనటువంటి అంశాలు ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ విషయంలో చట్టపరమైనటువంటి పరిణామాలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి చట్ట నిపుణులతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. చట్టపరమైన ఇబ్బందులను నివారించడం ఆయన వ్యూహంలో ముఖ్యమైన భాగమై ఉండాలి. ఈ నేపథ్యంలో చట్టపరంగా ఎదుర్కొనే ముందు కేసీఆర్ లాంటి నాయకుడిని చట్టం ముందు దోషిగా నిలబెట్టాలి అనంటే పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా సంపాదించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందనేటువంటి మాట, అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. కానీ రాజకీయ పరంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీతోటి లాలూచి పడింది అనేటువంటి మాట గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ. అది కవిత రాసినటువంటి లేఖలో కావచ్చు, ఆమె మీడియా ముఖంగా చేసినటువంటి చిట్ చాట్లో చాలా రకాలైనటువంటి అంశాలు, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలను విలీనం చేయాలనో లేకపోతే ఇతరత్ర పరిణామాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్తో ఢీకొడుతున్నట్టు కాదు, భారతీయ జనతా పార్టీతో ఢీకొడుతున్నారు అనేటువంటి ఒక అంశం. కేంద్ర సహాయంతో కేసీఆర్ని దోషిగా నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంటుందా? కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకుడిని అరెస్ట్ చేయిస్తే అది ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పట్ల సానుభూతి వ్యక్తమయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? ఓటు బ్యాంక్ అంతా కూడా కష్టపడి సంపాదించుకున్నటువంటి ఓటు బ్యాంక్ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు మళ్ళేటువంటి అవకాశం ఉంటుందా అనే కోణాన్ని కూడా రేవంత్ రెడ్డి ఆలోచించాలి. నిజంగా రేవంత్ రెడ్డి సరిగ్గా అంచనా వేసి గురి చూసి కొడితే డెఫినెట్గా కేసీఆర్ని అరెస్ట్ చేయిస్తారనేటువంటి ఒక మాట. లేదు, దీన్ని ఈ అంశాన్ని సరిగా డీల్ చేయలేకపోతే సెల్ఫ్ గోల్ వేసుకొని ఆయనే అవుట్ అవుతారా? ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాట, ఒక 10 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిని, ఈ 5 ఏళ్లే కాదు రాబోయే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుందనేటువంటి మాట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కావచ్చు, అన్నీ కూడా ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ అంశాన్ని చూస్తూ పక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఒక పరిణామాన్ని అందరూ ఉదాహరణగా తీసుకుంటున్నారు. ఆ రాష్ట్రంలో చంద్రబాబు అరెస్ట్ ఆయన సానుభూతిని పెంచింది, పార్టీ పట్ల ఓటు బ్యాంకును కూడా పెంచింది అనేటువంటి ఒక మాట. కానీ ఇక్కడ పరిస్థితులు వేరు, అక్కడ పరిస్థితులు వేరు. రేవంత్ రెడ్డి క్లియర్గా చట్టం ముందు కేసీఆర్ని దోషిగా నిలబెట్టగలిగితే మాత్రం డెఫినెట్గా రాబోయే 5 సంవత్సరాలు కూడా, ఈ 5 సంవత్సరాలే కాదు మరో టర్మ్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందనటంలో ఎలాంటి సందేహం కూడా లేదు. మరి రేవంత్ రెడ్డి ఆలోచన ఏ విధంగా ఉంది? కేంద్ర ప్రభుత్వంతో లాలూచి పడతారా? భారతీయ జనతా పార్టీని ఢీకొట్టేటువంటి అవకాశం ఉంటుందా? లేకపోతే కేసీఆర్ని అరెస్టు చేయించి ఎస్ కేసీఆర్ తప్పు చేశాడు, నేను చెప్పింది కాదు న్యాయస్థానం చెప్పింది అని ప్రజలకి క్లియర్గా అర్థమయ్యే రీతిలో వారికి క్లియర్ కట్గా చెప్పటమా? లేకపోతే ఇది పరిస్థితి, మీరే అర్థం చేసుకోవాలి, ఈ 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని మోసం చేసింది అని క్లియర్ కట్గా ఒక వ్యవహార శైలితో ముందుకెళ్తారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కానీ రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు తెలంగాణలో వేగంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎవ్వరూ కూడా ఊహించినటువంటి మలుపులు తిరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది.
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు, కేసీఆర్ అరెస్టుతో ఎటువైపు తిరుగుతాయో కూడా ఎవరూ ఊహించినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసు అనూహ్య మలుపులు తిరిగి బీఆర్ఎస్ మెడకు చుట్టుకొని కేసీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏమిటి? అప్పుడు ప్రజలకి మనం ఏం చెప్పాలి? కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు కేసీఆర్ అరెస్ట్ అవ్వడం, కేసీఆర్ తప్పు చేయడం వల్లే కేసీఆర్ అరెస్ట్ అయ్యాడు అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగలగాలి. చేసిన తప్పుని క్లియర్ కట్గా ప్రజలకు అర్థమయ్యగలగాలి, చెప్పగలగాలి. లేదు అనంటే మాత్రం అది సానుభూతిగా మారి భయంకరమైనటువంటి ఓటు బ్యాంకుగా బీఆర్ఎస్కి మళ్ళీతే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజులైతే గడ్డు కాలంగానే చెప్పచ్చు.